వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. హిందువులు ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుడిని. వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం. కాణిపాకం అంటే అర్థం ఏమిటి అంటే, కాణి అంటే వరి భూమి లేదా మాగాని భూమి అని అర్థం, పాకం నీరు అర్థం, పొలంలోకి నీరు రావడం అని అర్థం. కాణిపాకంలోని వినాయకుడు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు. స్వామివారికి 50 ఏళ్ల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదట. కాణిపాకంలోని వినాయకుడి విగ్రహం ముగ్గురు అన్నతమ్ములు వ్యవసాయం కోసం తవ్విన బావిలో బయటపడుతుంది. ఇప్పుడు కూడా వినాయకుడు అదే బావిలో అందరికీ దర్శనమిస్తాడు. అంతేకాదు, ఈ బావిలో నీరు ఇప్పటి వరకు ఎప్పుడూ ఎండిపోలేదు. అందుకే ఆ బావి నుండి తీసిన పరమ పవిత్రమైన నీటినే భక్తులకు తీర్థంగా కూడా ఇస్తుంటారు. అందుకే బావిలో స్వయంగా వెలిసిన వినాయకుడిని స్వయంభూ అని పిలుస్తారు.